హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేత్రా ఛానల్. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇవాళ కాకరకాయ పచ్చడ. పచ్చడ అంటే నూరేరు పచ్చడి అంటారు, ఇది చట్నీ అంటారు, తొక్క అంటారు, ఏదనుకుంటే అది. నేనైతే పచ్చడి పెట్టాలనుకుంటున్నా. ఇవి కొన్ని ఉప్పావ లెక్క తెల్లటి పచ్చడ, కొన్నేమో కార పచ్చడ. మిరపకాయలు ఇల్లు ఎందుకు ఎట్లా ఉంటున్నావు, ఉప్పు లెక్క ఉప్పు తోటి పెడతా కదా, అందులో వేసేసుకుంటాను నేను. ఈ మిరపకాయలు ఒక ఎన్ని ఇష్టం ఉంటే అన్నీ వేసుకోవాలి మీరు. ఒక 15 దాకా ఉండొచ్చు ఇవి, అంతే వేసేసుకుంటా. ఇది కాకరకాయలు ఎండ రెండు, ఉప్పుది కారందొకటి, ఉప్పుదొకటి, తెల్లటిదొకటి, రెడ్దొకటి, రెండిటికి 2. ఈ 2 అయితే నేను 2 పచ్చళ్ళు చేయాలనుకుంటున్నాను. మాకు ఎక్కువ పడవదు కాబట్టి మీరు ఎక్కువ చేసుకుంటారు, కిలో తెచ్చుకొని చేసుకోరు. నేనైతే ప్రాసెస్ చెప్తా ఎట్లా వేసుకోవాలని, పచ్చడి ఎట్లా వేసుకోవాలని. కాకరకాయ పచ్చడి, నిమ్మకాయలు ఉప్పు దానికి 3, కారం దానికి 3. ఈ పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు. మీరు చిన్నగా ఉంటే ఒక 4-5 వేసుకోర్రి, చిన్నగా ఉంటే. ఇలా రసం ఎక్కువ ఉంది, నేనైతే ఈ సైజు. ఇప్పుడు చిన్నగా ఉన్నాయనుకో ఒక 5 వేసుకోర్రి మీరు. ఎందుకంటే ఇలా రసము నేను ఎంత వెళ్తుంది, ఈ రసము నేను ఎంత పోసుకోవాలన్నది కూడా మీకు అది చెప్తా. ఇలా వెళ్ళిన రసం మీదకి ఇది ఎట్లా వెళ్తుంది మనకు తెలుసా అని అనుకుంటారు. ఆ రసం వెళ్తుంది కదా, రసం అది ప్రాసెస్ కూడా నేను ఇంత పోసుకోవాలని చూపిస్తాను మీకు. ఎట్లా పుల్లగా ఎట్లా అవుతుందో, ఏది ఎట్లా అవుతుందో మీకు డౌట్ ఉంటుంది అన్నట్టు, పుల్లగా కాకుండా. ఇదైతే కారంకు మిరపకాయలు చెప్పినా కదా, ఉప్పు దానికి, ఎల్లిగడ్డలు మనం వేసుకున్నది, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి అయితే ఇగో బెల్లం, దానికి బెల్లంకు మీ ఆప్షన్. బెల్లం వేసుకుంటే బాగుంటుంది. మనము కొంచెం పులుపు పోసుకుంటున్నాము, బెల్లం వేసుకుంటే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. కొంచెం అంత వేసుకోరు బెల్లం. నేనైతే నాకు బెల్లం ఇష్టం, నేను తీసుకుంటున్నా. ఇప్పుడైతే నేను ధనియాల పొడి, ఇది ఎంత వేసుకోవాలని నేను చూపిస్తాను. నేను గిన్నెలో తీసుకున్నా, మీకు ఏమేమి అవసరం ఉన్నది అన్నదైతే చెప్పాలని నేను చెప్తున్నా. ఇగో ఇదైతే ఆవపొడి. ఆవపొడి, ఆవాలు అంటే మనము తాల్పులలో వేస్తాం చూడు, ఆవపొడి. మీరు ఆవాలు తెలియని వాళ్ళకి చెప్తున్నా. మనం తాల్పుకి వేసుకుంటాం, జీలకర్రతో వేసుకుంటాం చూడు ఆవాలు, అవి నేను అన్నీ కరెక్ట్ చెప్పాను. మెంతులు అయితే షుగర్కు అన్నిటికి పనిచేస్తుంది కదా, మెంతు పొడి. ఇదైతే ఇది చెప్తలేను అనుకుంటారా, నువ్వులు. ఈ ఉప్పావ లెక్క పెడతా కదా, ఇది కూడా నువ్వులు మనకు వేసుకునే. సో మనకు ఎంత కావాలి, ఏం కావాలన్నది, సోకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. జీరా పౌడర్ అయితే మన తొక్కులల్లో జీరా పౌడర్ అవసరం కదా. మనకు అన్ని పచ్చడికి అవసరం ఉన్నట్టే, మనకు ఆవకాయ పచ్చడికి ఎట్లా అవసరం ఉంటుంది, దీనికి కూడా అట్లనే అవసరం ఉంటుంది. ఇవి కట్ చేసుకునేది చూపిస్తాను నేను. ఇగో ఇవి అయితే నిమ్మకాయలు, ఇవి అయితే అన్ని చూపించిన, కారం చూపించిన. ఇప్పుడైతే కట్ చేసుకున్నది చూపిస్తాను అనుకో. ఈ పెద్దగా తీసుకోకుండా, ఇద్దరు చిన్న సైజులు తీసుకోండి. నాకైతే వైట్ కాకరకాయలు దొరకకుంటే గ్రీన్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఏంటంటే వైట్ దొరికినాయి, నేను ఫ్రై చేసుకుంటాను తెచ్చుకున్నా. కానీ మీకు పచ్చడి చూపించాలి, ప్రతి ఒక్కళ్ళు పచ్చడి గురించి షుగర్ ఉన్న వాళ్ళు తింటారు. అట్లా జర సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఇట్లా కట్ చేసుకుంటాను. ఈ తోడి మన్నది కట్ చేసి ఇక్కడ పెట్టుర్రి, సన్నగా కట్ చేసుకోండి. ఇట్లా ఖరాబ్ వస్తుంది అనుకో, కొద్దిగా వస్తుంది అనుకో, పక్కకు పెట్టేసేది. ఇదే సైజులో కట్ చేసుకోండి. ఇది కొంచెం మరకలు వచ్చినాయి, పక్కకు పెట్టుర్రి. కొన్ని మరకలు వస్తుంటాయి, మనం వర్షాకాలం కదా, కొన్ని వస్తుంటాయి ఈ సైజులో. ఇట్లా బిల్లలు ఇట్లా కాదు, ఇవి ఇలా మధ్యలో తీయకుండా సరే, నేను చెప్తున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది ఏం వేస్ట్ పోయేది ఏం లేదు. ఇట్లా కట్ చేసుకొని నేను అయ్యేదాకా లాస్ట్ దాకా చూడదు ప్రాసెస్, పక్క చూస్తేనే మీకు పచ్చడి వస్తుంది. ఏంటంటే కాకరకాయ పచ్చడి ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలని మీకు అనుకుంటారు. నేనైతే పర్ఫెక్ట్ చూపించాలనుకుంటున్నా, పర్ఫెక్ట్ చేస్తాను. ఇది ఇగో నువ్వులు అయితే నువ్వులది పచ్చడి చేస్తున్నా, అది ఆ చట్నీకి తెల్లది కాకరకాయది. ఇది నువ్వులు కావాలి. నేను వేసుకునేది ఇది కొలత చెప్తాను మీకు. నేనైతే నువ్వులు చూపిస్తున్నా, నువ్వులు అయితే ఎంచుకుంటున్నా. ఇవే కావాలి, ఇట్లా బుగ్గలు లేగాలి. తొందరగా మెత్త ఉప్పు మనం ఎంత వేసుకోవాలన్నది నేను స్పూన్ తోటి చూపిస్తాను. వేయించుకోవాలి, పచ్చితనం పోవాలి. ఉప్పు వేయించుకోవాలి కొంచెం. మనం పచ్చళ్ళ కంటే వేయించుకుంటేనే మనకు అది బూజు రాదు, ఏం రాదు. ఇది దొడ్డుప్పే పచ్చడికి బాగుంటుంది. దొడ్డుప్పు తీసుకునేది చూడండి, పచ్చడికు టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఏంటంటే ఎట్లనో ఏమో కానీ ఇదైతే పచ్చళ్ళల్లో సూపర్. మన ప్రతి పచ్చడికి గుడక ఈ దొడ్డు సాల్టే వాడాలి. దొడ్డు సాల్ట్ వాడితేనే టేస్ట్
ఇది ఈ దొడ్డ సాల్ట్కు పచ్చడకు ఏదో ఉన్నది లింకు అంతే. ఇగో ఇవి వేయించుకున్న ఉప్పు ఉడక గరం అయింది, పటపట అంటుంది. చూడు వేసేసుకుంటుంది. పళ్ళ ఆయిల్నే ఎంచుతాను నేను. వీటిని రెడ్గా ఎంచాలనుకుంటున్నా, ఎంచుతా. చూడండి పక్క చూడండి మీరు ఎట్లా ఎంచుకుంటా, ఎంత గోల్డ్ కలర్ వచ్చినట్టు ఎంచుకుంటా అన్నది మీరు చూడండి. ఆయిల్ పోసేసుకుంటున్నా నేను. పచ్చళ్ళ ఇదే ఆయిల్ వేస్తాను. అంత ఆయిల్ పోసినవా నువ్వు అనుకోకుండా 2 పచ్చళ్ళకు తక్కువ ఉంటే మళ్ళీ గరం పెట్టి వేసుకోవచ్చు. ఆ పచ్చళ్ళకు మనం పోసి పెట్టుకుంటాం కదా, బాగుంటుంది అట్లా. ఇప్పుడైతే నేను వేయించుకునేది చూడండి. పక్క ఇవి వేయించుకున్నా కదా, గ్రైండ్ చేసుకుంటాం. ఉప్పు ఉన్నది మనము కాకరకాయలు కడుక్కున్నా, ఉప్పు పెట్టి కడుక్కున్నా గుడక మనం కోసినాక ఉప్పు పెట్టి కడగద్దు, అంతకుముందే కడుక్కోవాలి మంచిగా. నీట్గా కడుక్కున్నాక పదన పోయినాక తుడిచినాకనే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఏ పదన లేదు, ఆరిపోయినాయి. నేను వేసేసుకుంటాను. అల్లాయిలు కాబట్టి బుర్గస్ కొన్ని కొన్ని ఎంచుకోండి. ఎగాలి మంచిగా ఎగాలి. షుగర్ ఉన్నలకు ఎంత వెల్పిట్ ఉంటుంది, వట్టెళ్ళకు గుడక. ఈ చేదుతనంలోనే కమ్మతనం. తేజకైతే ఫ్రై ఎంత ఇష్టమో, చాలా ఇష్టం ఫ్రై అంటే. నేను చేసిన ఫ్రై చేయకపోతే మన ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా చేస్తుంది నేను. అవును సూపర్ చేస్తాం. కాకరకాయ ఫ్రై కూడా చూపిస్తాం. వస్తుంది ఆ ప్రాసెస్ కూడా వస్తుంది టైం అంతే. ఇప్పుడు పచ్చడి చూపిస్తే నిల్వకుంటే ఎప్పుడన్నా మనము చేన్లలో పోతుండ్రు, కొంతమంది పనులకు పోతుండ్రు. మనం రోజు ఇంత పచ్చడి తినాలనుకుంటే రోజు ఏ కర్రీ వండుకున్నా, పప్పులు వండుకున్నాయి వండుకున్నాయి రాచి పెట్టుకున్నామంటే వాళ్ళే వాళ్ళ తినచ్చు. ఇట్లా రెడ్ కాగానే మాది ఏంటంటే పక్కలు ఇవన్నీ మంచిగా ఇట్లా గలగల అనిపించాలి. ఖచ్చితనం ఉండద్దు పచ్చడి ఆగాలంటే. ఇట్లా ఇంత మంచిగా. ఎందుకంటే కొంచెం మనం ఏంటంటే రోజు తినాలనుకుంటాం పచ్చడ. ఆవకాయ ఉన్నా ఏదున్నా ఇది కూరగాయల పచ్చడి కావాలనుకుంటాం. అప్పుడు ఎర్రగైతున్నాయి చూడు, ఎర్రగైతున్నాయి రోడ్కి ఎర్రగైనాయి, మధ్యలో ఎర్రగా కావాలి. ఎట్లా ఈ వీటిలల్లా ఎల్లిగడ్డ కారం వేసుకొని గుడక. ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ అన్నది కొందరికి ఇష్టం ఉండదు. నిమ్మకాయ అయినా చింతపండు అయినా పులుపులు నచ్చాయి. నచ్చిన వాళ్ళకి ఎల్లిగడ్డ కారం దంచుకొని ఇంత జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకోరు, బాగుంటుంది. ఆయిల్ వేసుకొని అట్లా కూడా బాగానే ఉంటుంది. అంటే మనం పులుపు అన్నది ఇష్టం లేదు, పులుపు ఉంటే ఇంకా టేస్ట్ బాగా టేస్ట్ అని మనం ఎట్లా తినాలన్నది ఇప్పుడు నేను చెప్తున్నా. అట్లా కూడా తినచ్చు. దీనికి ఎల్లిగడ్డ కారం కలుపుకొని మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు ఎత్తి పెట్టుకొని ఇది పొడిలాగా చేసుకొని తినచ్చు. మనకు వక్కలు ఇష్టం ఉంటుంది కదా పొడి, ఇది పొడి చేస్తారు. పొడి చేసి ఎల్లిగడ్డలు వేస్తారు, ఎల్లిగడ్డ కారం అని లెక్క చేస్తారు. ఇది ఏంటంటే ఎల్లిగడ్డ కారం వేసి ఇప్పుడు కాకరకాయ కారం చేసేస్తారు వీటిని పొడి బట్టి. మనకు వక్కలు ఇష్టం ఉండదు అట్లా ఎల్లిగడ్డ కారం దంచుకొని కలిపేసుకోవాలి. సరే ఇప్పుడైతే నేను వేసుకున్నది చూపిస్తున్నా చూడండి. నేను తాలింపు చేసుకుంటున్నా వీటికి. ఇవైతే ఎంచుడు అయిపోయింది. తాలింపు చేస్తే ఇవి చల్లారుతుంది అన్నట్టు నేను పొడి గురించే వరకు. ఇగో ఇప్పుడు ఆవాలు జీలకర్ర కలిసింది ఉన్నది కొంచెం. నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నా, ఆయిల్ వేస్తున్నా. పట్టుపట్టు అంటున్నాయి చూడు, పట్టుకు జీలకర్ర వేస్తున్నా. ఏంటంటే పోస అనేది ఉండాలి మనకు, పచ్చడకు పోసు ఉండాలి. ఇప్పుడు మిరపకాయ ఎండిన మిర్చి గలగల అదే కాదు మంచిది ఉడుగుతుంది. మంచిది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక బాలంత చిన్న బాలంత ఉన్నది
పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇందులో వేసేసుకున్నాం. కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు కలర్ గురించి నేను 2 పచ్చళ్ళకు పెట్టేసాను. మీరు ఆయిల్ మీ ఇష్టం ఎంత వేసుకోవాలంటే ఈ స్పూన్ వేసేస్తున్నాను, సరిపోతుంది. ఈ స్పూన్ మీద ముద్దలు ఏంటంటే నాకు పసుపు ఎక్కువనే కావాలి. బెల్లం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం. మీరు మీ ఆప్షన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మీకు వద్దనుకుంటే వదిలేయచ్చు. మీకు బెల్లం నచ్చితేనే వేసుకోండి, మాకైతే నచ్చుతుంది. నచ్చితే అది సూపర్గా ఉంటుంది. వేసుకునేది చూసుకోండి. ఇవన్నీ గోలుతున్నాయి చూడు. ఇది చల్లగా కావాలి, మన పచ్చళ్ళ కలుపుకోవాలంటే చల్లగా కావాలి. లేకుంటే కారం అది నా బ్లాక్ అవుతుంటుంది తుక్కు. చల్లగా అయినాకనే కలుపుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ చల్లగా కానీ ఆఫ్ చేసుకున్నా అనమాట. బ్రౌన్ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నా నేను. ఇప్పుడైతే ముగ్గులు వేసుకుంటున్నా. ఇక పువ్వులు ఎంత బాగా అయింది చూడు. బ్రౌన్ రైస్ మేము బ్రౌన్ రైస్ తింటున్నాము, ఎందుకంటే బ్రౌన్ రైస్ ఒక 2 చిన్న గ్లాసులు పెడితే ఇంత ఎదిగింది. ఇదైతే రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుంటున్నా. చల్లగా అవుతుంది. ఇది చల్లగా అవుతుంది. ఇవైతే ఎంచుకునే ఉన్నాయి. నేనైతే పొడి ఇష్టపడి పెడుతున్నా కదా. మనకు కొంచెము అక్కడక్కడ మిరపకాయ కారం కొరకాలని ఉంటుంది. మనకు సప్పగా తినబుద్ధి కాదు కదా, అదైతే చేదు రకం ఉంటుంది కదా. కొంచెం కటింగ్ చేసుకోవాలి. ఇందులోకి ఉప్పు నూనె అన్నీ పోతాయి, మసాలాలు అన్నీ పోతాయి. ఇట్లా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి నేను వీటితోటి ఇవి వేస్తాను. ఈ పచ్చిగానే వేస్తాను. నిమ్మకాయల ఊరినట్టయితే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఏంటంటే నేను ఎక్కువ చేస్తలేను, తక్కువ చేస్తున్నాను. తక్కువ చేసుకున్నప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఇది 15 రోజులు 1 నెల రోజులు కంపల్సరీ ఇట్లా వేసుకున్నాయి ఉంటుంది, నిలువ ఉంటుంది. ఇక అది 6 నెలలు అయినా ఉంటుంది మనకి వేసుకోకపోతే. పచ్చడి 6 నెలలు అయినా ఉంటుంది, సంవత్సరం అయినా ఉంటుంది. ఈ పచ్చడి దోకనే ఉండదు కాకరకాయ పచ్చడి. ఎందుకంటే ఎప్పుడు 2 ముక్కలు వేసుకోవాలి. పప్పు వండుకుంటాము, కూరగాయలు వండుకుంటాము. 2 ముక్కలు మనం వేసుకొని ఇంకా పచ్చడి పెట్టుకొని వేరే కర్రీ పెట్టుకొని అట్లా తినచ్చు. మొత్తానికి అదే దాంతో తినచ్చు, కమ్మగా ఉంటుంది, సూపర్ వస్తుంది. ఇప్పుడైతే నేను అందులో 2 కాకరకాయలకు కారం దానికి, ఉప్పు దానికి 4 కాకరకాయలు అయితే అర్ధ కిలో కాకరకాయలకైతే ఇది 1/4 కిలో, ఇది 1/4 కిలో, హాఫ్ వేసిన. ఇప్పుడైతే నేను కలుపుకునే చూడండి. దేంట్లో అనుకుంటుంది నూనె పొడి. ఇగో కొన్ని ఎల్లిగడ్డలు ఇట్లా మనకు ఇట్లా అక్కడక్కడ వస్తే బాగుంటుంది. ఒక 10 ఎల్లిగడ్డలు వేసేది. ఇట్లా ఇంకెక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇగో మిర్చి ఇట్లనే వేసుకోండి. మిర్చి ఇదైతే ధనియాల పొడి 2 టీ స్పూన్లు వేస్తున్నా. మీకు టీ స్పూన్ తోటి చూపిస్తున్నా, ఎందుకంటే టీ స్పూన్ తోటి ఇది మనకు ఇంట్లో ఎక్కువనే పడుతుంది. మనకు ఉప్పు ఆవ కదా, ఆవపొడి ఇది ఒక 3 టీ స్పూన్లు వస్తున్నా ఆవపొడి, ఎందుకంటే ఆవపోతే టేస్ట్. ఇది మెంతుల పొడి జర చేతితనం ఉంటుంది, 1 టీ స్పూన్ సరిపోతుంది. కొంచెం చేస్తున్నా కాబట్టి అట్లా. ఇదైతే ఉప్పు 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు మీకు తక్కువ ఉన్నదనుకో మళ్ళీ కలుపుకోవచ్చు, ఏం పరపడదు, అంత పెద్దగా పరిశాన్ ఏముండదు. ఇగో ఇవి 3 అయితే వేసినా కదా. జీరా పౌడర్ 1 టీ స్పూన్ సరిపోతుంది దీనికి. ఇంతనే అవసరం ఉంటుంది దీనికి. ఇప్పుడైతే నువ్వుల పొడి ఇవి ఎన్ని టీ స్పూన్లు వేస్తున్నానని చూపిస్తాను. 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు, 4, 5, 6, 7, 8, ఇగో 9 టీ స్పూన్లు వేస్తున్నా సరిపోతుంది. మీకు టీ స్పూన్ తోటి చెప్తున్నా కాబట్టి అన్ని టీ స్పూన్ తోటి చెప్తాను. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకున్నా, పచ్చిమిర్చి ఇట్లా పోసేసుకోవాలి. 3 నిమ్మకాయలు ఉంటుందా? 3 నిమ్మకాయలు ఉంటుంది. ఈ గ్లాసు పోసిన, మీరు ఒక చిన్న గ్లాస్ చూసుకోరి, మీకు సైజు చూపిస్తున్నా. ఈ సైజ్ ఇట్లా మనము పసుపు వేసే నేను పోసి వేసిన కదా కలర్ సరిపోతుంది. మనకి ఎంత అవసరం ఉంటుందా. మీరు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇలా పోసేసుకుంటాం.
ఇది కారం దానికి పని తక్కువ ఉంటే మీరు వేసుకోవచ్చు, ఊరుతుంది ఉడికి ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఇట్లా వేసుకొని కాకరకాయను అనిపించదు, ఇది అమృతంలాగా అవుతుంది. ఇది ఊరుతుంది అనుకో, మిరపకాయలు అక్కడక్కడ కొరుక్కుంటా మీరు సోగుడికి ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఇక. మంచిగా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్నాక ఒక 2 రోజుల తర్వాత తింటుంటే మధురం ఉంటుంది. నేనైతే ఇప్పుడే తింటా, మీరు చూపిస్తా కదా, ఇప్పుడే తింటా. మిరపకాయలు నానతాయి కదా, అప్పటికి ఇంకా బాగా టేస్ట్ మిరపకాయలు. మీరు ఏంటంటే ఉప్పుతోటి కారంతో బాగుంటుంది. ఎంత వీటితోటి నాని ఎంత టేస్ట్ ఉంటుందో. మంచిగా కలుపుకొని అక్కడక్కడ ఇవి వచ్చి ఏంటంటే మనము కాకరకాయ వచ్చి మిరపకాయలు ఎండిమిర్చి వచ్చి టేస్ట్ లెవెల్ ఉంటుంది. చేసుకొని చూడండి మీరు. ఈ ప్రాసెస్లో ఇది చేసుకొని చూసి నాకు కామెంట్ పెట్టారు, బాగుంటుంది ఈ టేస్టు. ఇక ఓ లెవెల్ నూనె పొడి మన బొక్కకు స్టోన్స్, మనకు బొక్కలు అన్నది వీకున్నా చేసిన మనం వీకున్నా ఎంత పనిచేస్తుంది. మన కాకరకాయ అంటే మంచిదా, మన షుగర్ ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వాళ్ళకు ఏది ఉన్నా కూడా ఉప్పు అయితే మీకు దీని టేస్ట్ చూసుకుంటే అయినా కలుపుకోవచ్చు. నేనైతే అందులో కొద్దిగా 3 స్పూన్లు వేసిన, కొద్దిగా వేసిన కాబట్టి అట్లా బాగుంటుంది. ఇట్లా వేసుకుంటాం. రెడీ పచ్చడి, నూనె పచ్చడి, పచ్చడి కాకరకాయ పచ్చడి. ఇలా మనం పులుపు వేసినాం కదా, ఎన్ని రోజులైనా 6 నెలలు అయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. 15 రోజులలో మనం చేసిపోతుంది. ఇది ఒడిచిపోతుంది. మీరు అచ్చం కాకరకాయతో మిరపకాయలు వేయకుండా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మిర్చి ఆప్షన్, మిర్చి మీ ఆప్షన్, వేసుకోవాలంటే ఇల్లు ఊరుతుంది కదా, టేస్ట్ బాగా. నాకైతే నచ్చుతుంది. మీకు నచ్చితే మిరపకాయలు వేసుకోండి, నచ్చకపోతే మిరపకాయలు తీసేయండి. నాకు నచ్చి నేను వేసుకున్నాను. సరే, కాకరకాయలు ఎంత ఎర్రగా ఎంచుకున్నా, ఎల్లిగడ్డలు 2 ఎల్లిగడ్డలు తీసుకుంటే ఇందులో టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే మెంతి పొడి 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇది ఆవపొడి 2 టీ స్పూన్లు. ఆవపొడి అంటేనే చట్నీ, పచ్చడి. జీరా పౌడర్ 1 టీ స్పూన్. ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు. ఉప్పు అయితే 1, 2, 3 టీ స్పూన్లు వేస్తున్నా. సరిపోతుంది అనుకుంటున్నా. సరిపోకపోతే తర్వాత విషయం. సరిపోతుంది అనుకుని నేను ఇంత వేస్తున్నా. ఉప్పు సరిపోకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయలు నేను ఇందులో 1 గ్లాస్ ఇట్లా 3 నిమ్మకాయలు ఉంటాయి. 3 నిమ్మకాయలు ఉంటాయి, పెద్ద సైజు. 3 నిమ్మకాయలు చిన్న సైజు అనుకోకూడదు. ఇది ఒక ఆవకాయ లెక్క. మనకు ఇలా పులుపు ఉండదు కాబట్టి ఇది. ఇప్పుడు కారం, ఇది కారంది కాబట్టి కారం 1, 2, 3. మీరు వేసుకునేది మీ ఇష్టం. ఇక 4 వేసిన. ఇక మీరు ఏంటంటే కొంచెం మేము కారం మీద తింటాం, కారం ఇష్టం కాబట్టి కారం మీద తింటాం. అంటే కాకరకాయ తినాలని డాక్టర్ చెప్తాడు, షుగర్ ఉన్నది. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా, అందరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా. ఎవరికైనా మంచిదే, షుగర్ ఉన్న వాళ్ళకైనా మంచిదే, షుగర్ లేని వాళ్ళకైనా మంచిది. దీని టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఇది వేసి నాకు కామెంట్ పెట్టు. మీరు ఇట్లా ఫెయిల్ అయితే, ఫుడ్ ఫెయిల్ చేసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టు. మంచిగా ఉన్న కామెంట్ పెట్టు. ఏది ఉన్నా కానీ నాకు పర్ఫెక్ట్ అయితే తెలియాలి.
ఈ రకంగా దీనికి డోకనే లేదు, ఫుడ్కు డోకన లేదు. ఎందుకంటే ఇగో ఇదైతే ఉప్పుది, ఇది కారం, రెండు కలిపేసిన. నేను అర్ధ కిలో దాంట్లో మీరు ఎక్కువ మంది ఉన్నోళ్ళు చేసుకుంటే చాలా తింటారు. ఇది 2 రోజుల వరకు 3 రోజుల వరకు ఇవి ఇట్లా ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి. ఈ మిరపకాయ తింటుంటే ఒక మధురం ఉంటుంది. కొరుక్కుంటా అన్నంలో పెట్టుకుని అది తింటే మనకు దేంట్లో పెట్టుకుని తిన్నా. మేము బ్రౌన్ రైస్లో కూడా తింటాం. ఇది బాగుంటుంది. ఇది మళ్ళీ ఆయిల్ ఉడికి ఇస్తుంది. ఓకే. పచ్చడి, కాకరకాయ పచ్చడి మస్తు కష్టపడి చేసింది. చాలా కష్టపడి, ఎందుకంటే కష్టపడాలంటే ఇక నాకు కష్టమా వాటి బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ మనం బ్రౌన్ రైస్ తింటాం కదా. బ్రౌన్ రైస్ కారం ఇది సింగిల్ పాలిష్, మరి ప్యూర్ కాదు. తిన్న తర్వాత పెట్టుకుంటాం. బాగా పూలు అయింది కూడా. పొద్దున్న లేవగా నానబెట్టిన, పొద్దున్నే నానబెట్టిన పూలు అయింది. పచ్చళ్ళు నేను చేసిన కదా, నువ్వు చెప్పు. చెప్తా, ఇద్దరం చెప్దాం. ఇద్దరం చెప్తాం కానీ నాకు ఇది వచ్చేసి కారం కదా? అది కారం. ఇది వేసుకుని దాంట్లో పెట్టు. నేను లబ్బర్ది పెడతా కానీ బయట పెట్టుకోండి. కారం కాకరకాయ పచ్చడి. కారం అంటే పొడి చేస్తారు, అది వేరే. ఇది వక్క లెక్క, ఆవకాయ వక్క ఎట్లా పెడతామో అట్లా పులుపు అన్నది. ఇది ఇష్టం కదా, ఇక్కడ ఉన్నా చూడు. ఫస్ట్ నీళ్ళు వస్తున్నాయి, ఇది చూస్తారు. మీరు కూడా వేసుకోండి. నాకు కాకరకాయ బాగా ఇష్టం. బాగా ఇష్టం మీకు. ఫ్రై చేయమమ్మీ అని తెచ్చింది. నేను పచ్చడి చూపిస్తాను, ఫ్రై చేసి చూపిస్తా. మొక్క పెట్టుకొని మంచిగా వేయించినావు కదా, బాగుంటుంది. ఇంకా ఊరినాక ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంది, సూపర్. ఇప్పుడే కమ్మ, ఇంకా రేపెట్టి ఉండాలి. అవునా? పులుపు అన్నీ సరిపోయినాయి కారంకు, కమ్మగా సూపర్. ఇక కారం కారం బాబా కమ్మ అమృతం. అమృతం. నువ్వులది కూడా వేసుకో, రైట్ వేసుకో, ఎంత బాగుంటుంది. సూపర్ ఉంది. కాకరకాయ పక్క చేదు అన్నది తెలియదు. చేదు ఉంటుంది అనుకుంటాను. ఎల్లిగడ్డ ఉప్పు పట్టుకొని, అదే పులుపు పట్టుకొని కారం పట్టుకుంటే ఎల్లిగడ్డ పట్టుకొని కూడా కరకట్ట తినచ్చు. ఎల్లిగడ్డ పెద్ద మంచిది, కమ్మగా మైమర్చి తినాలి. ఇక్కడ కాకరకాయ పక్క కమ్మ, చేదన్న లేదు. పులుపులా కమ్మగా. మిరపకాయ మాత్రం ఇవాళ ఊరది. మిరపకాయ వేసుకుంటే రేపు వేసుకుందాం. ఇప్పుడు అలా చూపేదానికి వేసుకుందాం. కొనుక్కుదాం రెడీ. సూపై పచ్చి మిరపకాయలు కూడా కొనుక్కుంటూ తింటే బాగుంటుంది. అందులో ఉప్పులా మసాలా అన్నీ. మసాలా అంటే ఇది జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవు పొడి, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఉప్పు అంటే టేస్ట్ బాగా వస్తుంది. పెద్ద పెద్దగా అవుతుంది కొంచెం, కరుపు కరుపు. ఇది ఎట్లుందో చెప్పాలి. సూపర్. సూపరా అమ్మా, బాగుందా? నూనె పొడి అమ్మా. నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిది. ఈ కలర్ చూడు. ఇదైతే ఇక్కడ పెట్టేస్తున్నా, ఇది తినాలని అడగం. ఇది ఎట్లా అయిందో పచ్చడని. కరివేపాకు అంత బాగుందా? ఇది కాకరకాయ సూపర్ చేసిన మరి, బాగా చేసింది మమ్మీ. మిరపకాయ అది ఉప్పులా లోపల పోయింది పులుపు.
పులుపు కొద్దిగా లోపల పోయింది. పోయింది అమ్మ ఉంది. ఇట్లా కొరుక్కుంటుంది నువ్వు ఇప్పుడే వేసింది మమ్మీ. ఇంత టేస్ట్ ఉంది. అబ్బా అబ్బా తర్వాత అమృతం. ఆగము చేయగానే పచ్చళ్ళు అంటేనే ఇట్లా నూనె పొడితోటి కాకరకాయ చేసుకొని ఈ టేస్ట్ చూడు. ఈ టేస్ట్ చూసిన కమ్మెడి పెట్టు. సూపర్ అమృతం. ఎంత అన్నమైన కొద్దిగా వేసుకొని ఎంతో అన్నం తినచ్చు ఇంట్లో. ఎందుకంటే మనం ఏ కర్రీ పప్పులు అనుకొని సప్పుడోపు అనుకొని ఇది అనుకొని అంచు పెట్టుకొని ఒక మిరపకాయ పెట్టుకొని అదంట నూనె పొడిలా ఎంత కమ్మనో అసలు చెప్పలేము ఇక మాటలన్నా. మస్ట్ ట్రై రెసిపీస్. కాకరకాయ చాలా మంచిది. హెల్త్ ఇంట్లో కూడా ఎన్ని మిక్స్ వస్తాయి కారం దాంట్లో కమ్మ ఉంది. ఇది కమ్మనే అది కమ్మనే చేసుకొని కామెంట్ పెట్టు. ఇదైతే పర్ఫెక్ట్ పచ్చళ్ళు. వీడియో డౌట్ అయితే అస్సలు ఏం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు వీడియోలలో మేము ముందుంటాం. సరేనా? మేమైతే తినేస్తున్నాం. అవుతలేము ఈ పచ్చడి అంటే ఒళ్ళే వల్ల ఉన్నది. బాయ్.